ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించి తనకు న్యాయం చేయాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకలో ఓ యువతి ఆందోళన చేస్తోంది. గ్రామానికి చెందిన గండ్రోతు హరికృష్ణ తాను కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఇటీవల తన మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకువెళ్లాడని బాధితురాలు తెలిపింది. అయితే తమ కులాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు తనను అంగీకరించకుండా గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని కోరుతూ యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. మా తోటగోలు గారు అమ్మాయింది మాకు వీధిపాలెం అయిపోమని మేము అంటున్నామండి. మాకు న్యాయం చేయండి మీరందరూ కలిసి, మీడియా వాళ్ళు మొత్తం మా ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలండి మీరందరూ. మా అమ్మాయిని మీదిరిపాలు చేసేస్తే మా కుటుంబం మొత్తం అల్లరి అయిపోయాం కదండి. మాకు న్యాయమే కావాలండి. మా అమ్మాయికి పెళ్లి చేయండి, కాపురాన్ని తీసుకెళ్ళాలండి. మాకు అంతే, అంతకన్నా ఏమొద్దులేదు. మేము ఇంతల పాతి కూడా ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తామని నిరాదీక్షాను, ఇంకా ఆమెని నిరాదీక్ష చేస్తామని. మా అమ్మాయిని మాత్రం కాపురానికి మాత్రం పంపాలండి. నమస్కారం, నా పేరు యామల ఝాన్సీ. గండ్రోతు హరికృష్ణ, యామల ఝాన్సీ అయినా నేను ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మగారింటికి తీసుకొచ్చారు. హరికృష్ణ తీసుకొచ్చిన తర్వాత గండ్రోతు వెంకటలక్ష్మి గారు, గండ్రోతు సత్తిపండు గారు నా మెడలో ఉన్న తాళి తెంపేసి నన్ను బయటికి గెంటేశారు. గెంటేసిన తర్వాత అబ్బాయి వాడుకుని నన్ను వదిలేసి మోసం చేశాడు. అందుకే నా జీవితం ఇలా అయిపోయింది. నేను శారీరకంగా వాడుకున్న తర్వాత నా ఈదులు పాలు చేస్తాడు. నాకు తనతో జీవితం కావాలి. నన్ను శారీరకంగా అనుభవించాడు కాబట్టి నాకు తనతో జీవితమే కావాలి, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. నాకు తనతో జీవితమే కావాలి. లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న నమస్కారం. గండ్రోతు సత్తిపండు గారు అబ్బాయి యామల ఝాన్సీ అయినా నేను ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నా. నవంబర్ 10 పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను తాళి కట్టినది మెడలోంచి తెంపేసి బయటికి గెంటేసిన తర్వాత నా జీవితం నాశనం అయిపోయిందని నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూరా తిరిగాము. ఇలా నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు చావైనా బ్రతికైనా నా భర్తతోనే, ఇంకెవరు నన్ను చేసుకోలేరు. ఆల్రెడీ నా జీవితం నాశనం అయిపోయింది. తలెత్తుకుని బతకలేకపోతున్నాను. చాలా దారుణంగా అవమానిస్తున్నారు నన్ను. లాడ్జీలకి వెళ్ళిందేమో నీ కూతురు దూలకి తింగించుకుందా అంటున్నారు. నా తండ్రి అంటున్నారు. ఎవరి తండ్రి నన్ను అలాంటి కూతురు